వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్కు వీక్షించే వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ డిగ్రీలోని సెకండ్ సెమిస్టర్కి సంబంధించి జనరల్ పేపర్గా ఉన్నటువంటి బిజినెస్ రైటింగ్ అనే సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ జనరల్ పేపరు, స్కిల్ పేపర్ అయినటువంటి ఈ బిజినెస్ రైటింగ్ అనే పేపరు 50 మార్క్స్కు మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్గా నిర్వహించే ఈ పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ యూనిట్లో అంటే ఈ బిజినెస్ రైటింగ్ సిలబస్కు సంబంధించిన ఆలోచన చేస్తే ఇందులో 3 యూనిట్స్ ఉన్నాయి. 3 యూనిట్స్తో కూడుకున్న ఈ సిలబస్లో 50 మార్కులకు ప్రశ్నాపత్రం అనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో 5 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అంటే 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏవైనా 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కొక్క దానికి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 2లో 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏ 2 అయినా రాయాలి, ఏ 3 క్వశ్చన్లు అయినా సెలెక్ట్ చేసుకుని రాయాలి. దానికి 3 క్వశ్చన్లకు 30 మార్కులు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కు 10 మార్కులు చొప్పున మనకు మార్క్స్ కేటాయించడం జరిగింది. మొత్తం 50 మార్కులకు గాను మనం 2 గంటల సేపు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి సిలబస్ గురించి మనము ఆలోచన చేస్తే 3 యూనిట్స్ ఉన్నాయి. అందులో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే మనకు ఈ సిలబస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. వ్యాపార రంగంలో ఎవరైతే స్థిరపడాలి అనుకున్నారో అటువంటి వారికి ఈ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ అనేటువంటిది చాలా ఉపయోగపడడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు నో ద కంటెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ దేర్ లైఫ్ విత్ ద help of business sector. So before going to know the syllabus and question answers, first of all we have to know what are the questions important in unit wise. There are 3 units. If you go through the first unit, మొదటి యూనిట్కి సంబంధించి ఉన్నటువంటి క్వశ్చన్లను మనం పరిశీలన చేస్తే ఇందులో మొత్తం మనకు 9 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 7 క్వశ్చన్స్ ఇంపార్టెంటు. ఎందుకంటే ఈ ఫస్ట్ యూనిట్లోనే మొత్తం మార్కులు సంపాదించి పాస్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఏ క్వశ్చన్స్ 2 క్వశ్చన్లు మొదటి యూనిట్లోను, షార్ట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇదే యూనిట్లోని ఇవ్వడం జరుగుతుంది. మొదటి యూనిట్ పూర్తిగా బాగా ప్రిపేర్ అయినటువంటి వారికి ఈ ఎగ్జామ్లోనే ఈ యూనిట్ ద్వారానే పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక యూనిట్ వైజ్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆలోచన చేస్తే ఫస్ట్ యూనిట్లో వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్, అది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ రైటింగ్. థర్డ్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్. ఇక ఫోర్త్ది వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ది రైట్ అబౌట్ క్లియర్ అండ్ కన్సైజ్ ఈమెయిల్స్. సిక్స్త్ క్వశ్చన్ అప్రోప్రియేట్ ఈమెయిల్ సిస్టమ్ ఇన్ ద ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆర్గనైజింగ్ ఈమెయిల్ కంటెంట్ అండ్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్ లైన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక సెకండ్ యూనిట్కి వచ్చినట్టయితే డిస్కస్ అబౌట్ మెమోస్ అండ్ ఇంటర్ఫేస్ కమ్యూనికేషన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఫార్ములేటింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద మెమోస్. థర్డ్ క్వశ్చన్ రైటింగ్ మెమోస్ for updates.
Next, writing memos for announcements. Third, writing memos for requests. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎన్ష్యూరింగ్ క్లారిటీ అండ్ కోహరెన్స్ ఆఫ్ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్. లాస్ట్ క్వశ్చన్, స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ బిజినెస్ లెటర్. ఈ బిజినెస్ లెటర్ యొక్క కాంపోనెంట్స్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనే దాని గురించి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక థర్డ్ యూనిట్ లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ యూనిట్లో చూస్తే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రపోజల్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్. బిజినెస్ రైటింగ్లో ఉన్నటువంటి ప్రపోజల్స్, రిపోర్ట్స్ ఏమిటి? నెక్స్ట్, ఫార్మల్ రిపోర్టింగ్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మల్ రిపోర్ట్ రైటింగ్? నెక్స్ట్ క్వశ్చన్, అనలైజింగ్ డాటా అండ్ ప్రజెంటింగ్ ఫైండింగ్స్ ఇన్ రిపోర్ట్స్. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఇన్ ద బిజినెస్ రైటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ద బిజినెస్ రైటింగ్. లాస్ట్ క్వశ్చన్, ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ రైటింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో టోటల్ మీద ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ బాగా ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కరూ కూడా పాస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ అనేటువంటిది డీటెయిల్గా మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ అయినటువంటి నా యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కు సంబంధించి ఆన్సరు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ని వీక్షించి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ను తెలుసుకొని పరీక్ష కాన్ఫిడెంట్గా, ధైర్యంగా రాసి ఎగ్జామినేషన్స్లో సక్సెస్ సాధించాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా వీక్షించినట్టయితే దయచేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.